వర్ష, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏమైంది? నా మెడలో ఉన్న చైన్ కనిపించడం లేదమ్మమ్మా. దానికోసం ఎందుకమ్మా ఏడవడం? గదిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. లేదమ్మమ్మా, ఆ గొలుసు నాకు చాలా ఇంపార్టెంట్. బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చిన చైన్ అది. టెన్షన్ పడకమ్మా, రూమ్లో వెతుకు దొరుకుతుంది. సరే అమ్మమ్మా. పిచ్చి పిల్ల. నువ్వు ప్రేమగా ఇచ్చిన గొలుసు నా నిర్లక్ష్యంతో ఎక్కడ పడేసుకున్నాను దొరబాబు. ఏంటి దొరబాబు? నీకోసం ప్రేమగా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏం గిఫ్ట్? చూడకుండా ఈ గిఫ్ట్ ఏంటో నువ్వే గెస్ చెయ్. గొలుసులాగా ఉంది దొరబాబు. పర్ఫెక్ట్ గెస్. ఈ చైన్ చాలా బాగుంది దొరబాబు. ఇలా చూసావా? ఆర్జే. ఆర్ అంటే రాజీవ్, జే అంటే జ్యోతి. మనిద్దరం ఒకరికొకరం మన గుండెల్లో ఉన్నాం. మనిద్దరి పేర్లున్న ఈ చైన్ ఎప్పటికీ నీ మెడలో మన ప్రేమకి గుర్తుగా ఉండాలి. మీరే మీ చేతులతో నా మెల్ల వేయండి దొరబాబు. జ్యోతి, ఇది పట్టుకో. అర్జెంట్ కాల్, ఇప్పుడే వస్తాను. హలో. నేనంటే మీకెంత ప్రేమ దొరబాబు. ఏయ్, ఏంటా గొలుసు? నా కోసం దొరబాబు తీసుకొచ్చారు అత్తయ్య గారు. చూసారా అత్తయ్య, వాళ్ళిద్దరి పేర్లతో ఆర్జే అనే లెటర్స్ తో లాకెట్ ఉంది. జ్యోతి, నా చేతులతో నీ మెడలో వేయమన్నావు కదా, ఇటు. ఇప్పుడు వద్దులండి దొరబాబు. ఏం పర్లేదు, భార్య మెడలో భర్త చైన్ వేయడం తప్పేం లేదు. జ్యోతికి మాత్రమే తీసుకొచ్చావేంట్రా? శ్రావ్యకి తీసుకురాలేదా? మనసులో ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రేమని పంచుతారు, గిఫ్ట్స్ ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ప్రేమ జ్యోతి కోసమే. నేను తెచ్చే గిఫ్ట్లు జ్యోతి కోసమే. జ్యోతి, నువ్వు నా తాళి బొట్టు లాగేసుకున్నావు. రాజు మీద నాకున్న ప్రేమని లాగేసుకున్నావు.
ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు కోరికలు కూడా నాకు లేకుండా నువ్వు చేస్తున్నావు. నా జీవితంలో ఎప్పటికీ నేను ఈ చైన్ని మర్చిపోను. దొరబాబు నాకు ప్రేమగా ఇచ్చిన గొలుసు ఎక్కడ పడిపోయి ఉంటుంది? శారదమ్మ తాళిని పట్టుకున్నప్పుడు చైన్ అక్కడే పడిపోయి ఉంటుంది. ఆ గొలుసు గనక శ్రావ్య కంట పడిందంటే గుర్తుపడుతుంది. నేను జ్యోతినని బయటపడుతుంది. నేను కష్టపడి వర్షలా మేనేజ్ చేస్తుంటే ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నాను. వెంటనే వెళ్ళి చైన్ తెచ్చుకోవాలి. వర్ష గొలుసు దొరికిందమ్మా. అది ఎక్కడ పడిపోయిందో గుర్తొచ్చిందమ్మమ్మా. చూడటానికి వెళ్తున్నాను. నీ కళ్ళల్లో బాధ చూస్తుంటే ఆ గొలుసు నీకెంత ముఖ్యమో అర్థమైంది. ఇష్టమైంది అంత తొందరగా దూరం కాదమ్మా. కంగారు పడకు, తప్పకుండా దొరుకుతుంది. సరే అమ్మమ్మా. భగవంతుడా, ఆ గొలుసు శ్రావ్య కంట పడకుండా చూడు. నాకే దొరకాలి. రాత్రి రామరాజుకి మందు తాగించి అంతా ప్రిపేర్ చేసి పంపిస్తే జ్యోతి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేకపోయాడు. తను జ్యోతినో కాదో తెలుసుకోవడానికి నా ముందున్న ఆయుధం రామరాజు. తన ద్వారా నేను ఎలాగైనా అనుకున్నది చెయ్యాలి. ఇలా అనుకున్నానో లేదో అలా ప్రత్యక్షమయ్యాడు గురుడు. మనం అంటే రామరాజుకి విపరీతమైన గురి కుదిరింది కాబట్టి బైక్ ఆపి ఇంకో ప్లాన్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తాడు. ఇంకో అద్భుతమైన ప్లాన్ చెప్పాలి. బ్రదర్ 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 ఆగండి. బ్రదర్ ఏంటి బ్రదర్ నువ్వు? చెట్టంత మనిషిని ఇక్కడ నిలబడ్డాను. పైగా మన ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. నన్ను పలకరించకుండా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? నేను నీతో మాట్లాడను. నువ్వు నన్ను మోసం చేశావు. ఏంటి బ్రదర్ అంత మాట అనేసావు? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? నువ్వు నాకు సపోర్ట్ చేస్తానని చెప్పి రాత్రి నాతో నాకు అలవాట్లేని మందు తాగించావు. మందు తాగడం తప్పు కావచ్చు, కానీ నువ్వు వర్షాకి నీ ప్రేమ గురించి చెప్పాలంటే ధైర్యం కావాలి. అందుకేగా తాగమన్నాను. అది మోసం ఎలా అవుతుంది?